ప్రతికూల వాతావరణ పరిస్థితుల ప్రభావంతో ఢిల్లీ విమానాశ్రయంలో విమానాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఇప్పటివరకు మొత్తం 14 విమానాల్ని ఇతర విమానాశ్రయాలకు దారి మళ్లించారు. మరోవైపు భారత వాతావరణ శాఖ ఐఎండీ పలు జిల్లాలకు వర్ష హెచ్చరికలు జారీ చేసింది. భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న ప్రాంతాలకు రెడ్ అలర్ట్, మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్న ప్రాంతాలకు ఎల్లో అలర్ట్ ప్రకటించింది. మరింత సమాచారం మా నేషనల్ బ్యూరో చీఫ్ కళ అందిస్తారు. కళ, దాదాపు ఢిల్లీలో వాతావరణంలో మార్పులు ఉదయం అంతా కూడా 8 గంటల నుంచి కూడా 10-11 గంటల మధ్య వరకు కూడా ఒక మోస్తారు ఎండగా ఉండేటటువంటి ప్రాంతము. దాదాపు 10 నిమిషాల్లోనే ఢిల్లీలో వాతావరణంతో ఒక్కసారిగా కూడా ఈదురు గాలులతో వాతావరణంలో మార్పులతో ఇప్పుడు ప్రస్తుతము భారీ వర్షము 11:30 గంటల నుంచి కూడా ఇప్పటి వరకు కూడా వర్షం కురుస్తూనే ఉంది. కొద్దిసేపు క్రితంగా వాతావరణ శాఖ కూడా రెడ్ అలర్ట్ ప్రకటించింది. రానున్నటువంటి 24 గంటల్లో కీలకంగా అంటే కొన్ని ప్రాంతాల్లో ముందు జాగ్రత్తగా కూడా లోతట్టు ప్రాంత ప్రజలు కూడా క్షేమంగా ఉండాలి అన్న విధంగా కూడా హెచ్చరికలు జారీ చేసినటువంటిది. మరొకటి దాదాపు ఇటు అంటే ఎయిర్పోర్ట్ ఈ పరిసర ప్రాంతాలంతా కూడా కొంత లోతట్టు ప్రాంత ప్రజలు కూడా క్షేమంగా ఉండే విధంగా కూడా హెచ్చరికలు జారీ చేసింది వాతావరణ శాఖ. వాతావరణానికి శాఖలో మార్పులు అన్ఎక్స్పెక్టెడ్ గా కూడా రావడంతో ఒక్కసారిగా కూడా ఏదైతే ఫ్లైట్స్ కి సంబంధించింది ఇప్పటి వరకు కూడా మొట్టమొదట 14 విమానాలను దారి మళ్లించారు అన్నటువంటిది కూడా అటు ఎయిర్లైన్స్ కి సంబంధించింది కూడా కీలక హెచ్చరికలు అటు స్పైస్ జెట్, ఇండిగో తర్వాత ఒకవైపు హెచ్చరికలు కూడా జారీ చేసినటువంటిది. అనౌన్స్మెంట్స్ ని కూడా ఎయిర్పోర్ట్ లో ఆయా ఎవరైతే ప్రయాణించేటటువంటి ప్రయాణికులు ఖచ్చితంగా విమానాలకు సంబంధించినటువంటి సమయాన్ని చెక్ చేసుకున్న తర్వాతనే ఎయిర్పోర్ట్స్ కు బయలుదేరాలి అన్నటువంటిది ఒకవైపు. మరొకటి మెసేజ్లతోటి తర్వాత ఎయిర్పోర్ట్ లో ఉండేటటువంటి వారు కూడా ఖచ్చితంగా విమానానికి సంబంధించినటువంటి హెచ్చరికల్ని కూడా ఎప్పటికప్పుడు కూడా ఫాలో చేయండి అంటే కూడా ఒకవైపు అనౌన్స్మెంట్లతో మారుమోగుతున్నట్టు ఎయిర్పోర్ట్ అని చెప్పవచ్చు. దాదాపు అటు స్పైస్ జెట్ అనుకోవచ్చు, ఎయిర్ ఇండియా, ఇండిగో పలు విమానాలు కూడా దారి మళ్లించడం జరిగింది. మొదట 14 విమానాలు అని చెప్పడం జరిగింది. ఇప్పుడు 15 విమానాలు దారి మళ్లించడము 24 కూడా వాతావరణంలో మార్పులతో మరిన్ని కూడా మార్పులు అంటే ఫ్లైట్స్ లో కూడా మార్పులు వచ్చేటటువంటి ఏర్పడేటటువంటి అవకాశం ఉంది అన్నటువంటిది కూడా వాతావరణ శాఖ ఇటు ఒకవైపు వెదర్ ని ఇటు ఫ్లైట్స్ కి సంబంధించినటువంటి షెడ్యూల్లో మార్పులు ఉంటుంది అన్నటువంటిది సంబంధించినటువంటి ఆయా విభాగాలకు సంబంధించినటువంటి అధికారుల మెసేజ్లతో కూడా ఒకవైపు ఉన్నటువంటిది. మరొక వైపు సమాచారం ప్రకారంగా ఇటు వాతావరణ శాఖకు సంబంధించినటువంటిది కొన్ని ప్రాంతాల్లో అటు మనకు జనక్పూర్ లో దాదాపు 29 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. దాదాపు ఉదయం 11:30 నుంచి ఇప్పటి దాదాపు 18 మిల్లీమీటర్ల నుంచి 29 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనటువంటిది. మరో 24 గంటల్లో కూడా వాతావరణ మార్పులతో మరింత కూడా భారీ వర్షాలు తర్వాత ఈదురుగాలులతో కూడా కూడినటువంటి వాతావరణం ప్రస్తుతం ఉండేటటువంటి వర్షం వల్ల కూడా కొంత అంతరాయం ఏర్పడుతుంది. ఇక్కడ లోతట్టు ప్రాంత ప్రజలు మాత్రం క్షేమంగా ఉండే విధంగా దాదాపు మనకు నోయిడా తర్వాత ఇటు ఫరీదాబాద్, గజియాబాద్ ఈ ప్రాంత ప్రజల్లో ఏదైతే యమునా రివర్ కి దగ్గరగా ఉండేటటువంటి ప్రాంత ప్రజల్ని కూడా అక్కడి నుంచి తరలించేటటువంటి ప్రయత్నం చేయాల్సిందిగా కూడా ఒకవైపు ప్రభుత్వం కూడా ఆదేశాలు కూడా జారీ చేసింది. ఒక్కసారిగా 2-3 గంటల్లో వాతావరణంలో మార్పులతోటి అటు విమానాల రాక సంబంధించింది అనుకోవచ్చు, అటు లోతట్టు ప్రజల్ని కూడా క్షేమంగా తరలించేందుకు కూడా ప్రభుత్వం సమాయత్తమవుతుంది. దాదాపు ఇప్పటి వరకు కూడా పలు ప్రాంతాల్లో కూడా అక్కడక్కడ కురుస్తున్నటువంటి భారీ వర్షాలతోటి ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నటువంటిది. మరొకటి ఇక్కడ దాదాపు మనకు యమునా ప్రాంతంలో కూడా ఏదైతే యమునా సంబంధించినటువంటి నీటి ప్రవాహం ఉధృతం కావడంతో ఆ ప్రాంత ప్రజలు కూడా అక్కడి నుంచి కూడా ఖాళీ చేసేటటువంటి ప్రయత్నాలు కూడా ముమ్మరం చేస్తూ వార్తలు వస్తుంది. కానీ ప్రస్తుతము వాతావరణంలో మార్పులతో ఒక్కసారిగా ఢిల్లీ 3 గంటల నుంచి కూడా ఈదురుగాలులతో వర్షపాతం కూడా ఒక్కసారి ఇబ్బందుల పాలు ఒకవైపు ఉన్న మరొక వైపు విమానాల రాకతోటి ట్రాఫిక్లతోటి కూడా ఇటు ఢిల్లీ తర్వాత మనకు ఇటు ఎయిర్పోర్ట్ అంతా కూడా చాలా రద్దీగా ఉన్నటువంటి ప్రస్తుతం ట్రాఫిక్ ఇబ్బందులతో ప్రజలు ఇక్కట్లు పడుతున్నటువంటి ప్రస్తుత పరిస్థితి. రైట్, థ్యాంక్ యూ కళ.